కర్నూలు జిల్లా మద్దికెర మండలం ఏపీ మైక్రో ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమాదేవి మాట్లాడుతూ మద్దికెర స్పెషల్ ఆఫీసర్గా మేము చేయవలసిన అవసరం ఉంది. ఇది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మద్దికెర మండలంలో వర్షాలు బాగా కురిశాయని, ఈ వర్షాలకు దాదాపుగా 180 హెక్టార్ల వరకు క్రాప్ నష్టం జరిగిందని మరియు గ్రామాలలో హెల్త్ ప్రాబ్లంలో రాకుండా ఉండాలంటే వాటర్ హెడ్ ట్యాంక్ క్లీన్ చేయడం, ప్రాపర్ శానిటేషన్ చేయడం ముఖ్యం. ఈరోజు దాదాపుగా 3 గ్రామాలు విజిట్ చేయడం జరిగిందని, పంచాయతీలు ప్రతి గ్రామంలో కాలువలు శుభ్రం చేశారు. తర్వాత మండల్ లెవెల్ ఆఫీసర్తో ఏ గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నా అవి చాలు చేయడానికి, ముఖ్యంగా ఏ సమస్యలు ఉన్నా డిస్కషన్ చేసుకోవడం జరుగుతుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమాదేవి అన్నారు. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కర్నూలు జిల్లా. నాకు ఇక్కడ మద్దికెర మండల్ స్పెషల్ ఆఫీసర్ కూడా డ్యూటీ ఉంది, అడిషనల్ డ్యూటీ. ఈ మద్దికెర స్పెషల్ ఆఫీసర్గా మేము చేయాల్సిన ఓవరాల్గా సూపర్విజన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఓవరాల్గా సూపర్వైజ్ చేస్తూ ఉంటాము. ఈ మద్దికెర మండల్లో ఈ రీసెంట్గా మనకు వర్షాలు బాగా పడడం జరిగింది. ఈ వర్షాల వల్ల ఏంటంటే మనకు ఎక్కడన్నా శానిటేషన్ సరిగా లేకపోతే, ఓవర్ హెడ్ ట్యాంక్లో మనం క్లోరినేషన్ వాటర్ ఇదంతా సరిగా చేయలేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వస్తాయి, రైజ్ అవుతాయి. ఈ హెల్త్ ఇష్యూస్ ఇదే ఫీవర్ బ్రేక్ డౌన్స్ ఇవన్నీ అవుట్ బ్రేక్స్ రాకుండా ఉండాలి అంటే మనం ప్రాపర్ శానిటేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రాపర్ శానిటేషన్ ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది కూడా ఈరోజు కొన్ని విలేజెస్ విజిట్ చేశాము. పెరవలి, అగ్రహారం, హంప ఈ 3 విలేజ్లు కూడా చూడడం జరిగింది. అక్కడ శానిటేషన్ స్టాఫ్ ఈ వాటర్ అంతా కూడా కాలువలలో అంతా కూడా నీట్గా చేస్తూ ఉన్నారు. అలానే ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా క్లీనింగ్ చేయడం జరిగింది. అవి కూడా మేము చూసాము. అదంతా కూడా వెరిఫై చేసుకొని ఇప్పుడు మండల్ లెవెల్ ఆఫీసర్స్తో ఒక రివ్యూ మీటింగ్, వాళ్ళ డిపార్ట్మెంటల్ వర్క్స్ వాళ్ళు ఏ రకంగా ఎట్లా అచీవ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, దీన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, దీనికి ఏమైనా కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఏదైనా అవసరం ఉంటే అదే ఆ హెచ్ఓడీలతో మాట్లాడి దీన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాము. మేజర్గా హౌసింగ్ ప్రోగ్రామ్ ఒకటి, ఎందుకంటే అది ఈ ఇయర్లో ఆల్మోస్ట్ కొద్దిగా స్టాగ్నేషన్ అంటే ఒకటే చోట నిలబడిపోయింది, ముందుకు జరగట్లేదు. దాని మీద కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అలానే ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్లో కూడా మనం ఇప్పుడు మ్యాండేట్స్ని టోటల్ వర్క్స్ని ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకిచ్చిన టార్గెట్ని మనం అచీవ్ చేసుకోవాలంటే ఇప్పుడు ప్లానింగ్ అవసరము. ఈ ప్లాన్ చేసుకొని మనము ఇంప్లిమెంటేషన్ ఇప్పుడంతా కూడా రైతుల పొలాల్లో బిజీగా ఉంటారు కాబట్టి మనకు లేబర్ కూడా ఎక్కువ దొరకరు. అయినా కూడా మనం ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే క్రాప్ సీజన్ అయిపోయిన వెంటనే మనం మళ్ళీ ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ చేసుకోగలుగుతాము. అలానే దీన్ని హౌసింగ్ ప్రోగ్రామ్కి కూడా లింక్ చేసుకుంటే కొన్ని మ్యాండేట్స్ జనరేట్ చేసుకోవడానికి వీలవుతుంది. అలానే ఈ సీజన్లో హార్టికల్చర్ ప్లాంటేషన్ డ్వామా ద్వారా చేస్తూ దానికి కూడా మనం మ్యాండేట్స్ క్రియేషన్ చేసుకోవచ్చు. వేరే వర్క్స్ చేయలేకపోయినా కూడా ఈ 2 యాక్టివిటీస్ ఈ సీజన్లో చేయొచ్చు ఎన్ఆర్ఈజీఎస్ కింద. దాని మీద కూడా రివ్యూ చేసి అది ఏంటి, ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఏ రకంగా మనం సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో కూడా ఇది వచ్చాము. అలానే ఈ శానిటేషన్ వర్క్స్ అన్ని కూడా మనము PR1 యాప్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. మద్దికెర మండల్లో బాగా చేస్తున్నారు, అంత ప్రాబ్లం ఏం లేదు. ఇది ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మా నోటీస్లో ఏదన్నా వస్తే కూడా దాన్ని ఎలా సాల్వ్ చేయాలన్నది కూడా మండల్ లెవెల్ ఆఫీసర్స్తో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలానే మనం ఈ వర్షాల వల్ల కొంత ఇనండేషన్ జరిగింది క్రాప్. ఆ ఇనండేషన్ వల్ల ఎంతవరకు డ్యామేజ్ ఉంటుంది, ఇప్పుడు ప్రిలిమినరీగా మనం 180 ఏకర్స్ అని చెప్పి 180 హెక్టార్స్ అని చెప్పారు ఏవో గారు. దానికి కూడా ఒకసారి ఫీల్డ్లో కూడా ఇన్స్పెక్షన్ చేసి చూడడం జరుగుతుంది.